సభ గౌరవం కార్యకలాపాల దృష్ట్యా వందే మాతరం జై హింద్ వంటి నినాదాలను ఉపయోగించవద్దని ఎంపీలను రాజ్యసభ సెక్రటేరియట్ ఆదేశించింది. ఇలాంటి నినాదాలను చేస్తే సభ గౌరవాలను ఉల్లంఘించినట్లేనని రాజ్యసభ సెక్రటేరియట్ పేర్కొంది. దీంతో కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ నినాదాలతో బీజేపీకి సమస్య ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఈ అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. పార్లమెంట్లో సభా గౌరవం కార్యకలాపాల దృష్ట్యా వందే మాతరం జై హింద్ వంటి నినాదాలను ఉపయోగించవద్దని ఎంపీలను రాజ్యసభ సెక్రటేరియట్ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగించిన వందే మాతరం జై హింద్ నినాదాలతో గతంలో బ్రిటిష్ వారికి సమస్యలు ఉండేవని, ఇప్పుడు బీజేపీ ఆ సమస్యలను ఎదుర్కొంటోందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. నవంబర్ 24న పార్లమెంటు లోపల లేదా వెలుపల సభా గౌరవాన్ని కాపాడేందుకు వందే మాతరం జై హింద్ వంటి నినాదాలను ఉపయోగించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. ఇలాంటి నినాదాలను చేస్తే సభా గౌరవాలను ఉల్లంఘించినట్లేనని రాజ్యసభ సెక్రటేరియట్ పేర్కొంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. భారత నేలపై వందే మాతరం జై హింద్ వంటి నినాదాలపై అభ్యంతరం ఏంటి? బ్రిటిష్ వారికి ఈ నినాదాలతో సమస్య ఉండేది, కానీ ఇప్పుడు బీజేపీకి కూడా ఈ నినాదాలు సమస్యగా మారాయా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే ప్రశ్నించారు. స్వాతంత్ర్య పోరాటంలోని 2 అత్యంత ప్రసిద్ధ నినాదాలను సభలో ఉచ్చరించడం తప్పుగా భావిస్తున్నారని మండిపడ్డారు. జై హింద్ అంటే హిందుస్థాన్ విజయం అని అర్థమని, అంటే భారత్ ఎల్లప్పుడూ విజయం సాధించాలని అర్థమని సుప్రియా శ్రీనాథే తెలిపారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి భారతీయుడి హృదయం నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన నినాదమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యానించారు. 1907లో కేరళలోని ట్రావెన్కోర్కు చెందిన విప్లవకారుడు చెంపకరామన్ పిళ్ళై తొలిసారి జై హింద్ను పలికారు. 1914 నుంచి 1918 మధ్య పిళ్ళై జర్మనీలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. విదేశాల్లో నివసించిన భారతీయ విప్లవకారులలో జై హింద్ నినాదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి పిళ్ళై. 1943-44లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన నెలకొల్పిన ఆజాద్ హింద్ ఫౌజీ తమ నినాదంగా జై హింద్ చేసుకున్నాయి. దీంతో ఈ నినాదం మరింత ప్రజాదరణ పొందింది. నేతాజీ ఆగ్నేయాసియా, జర్మనీ నుంచి ప్రసారమయ్యే తన ప్రసంగాలు, రేడియో సందేశాలన్నింటినీ జై హింద్ నినాదంతో ముగించేవారు. ఈ నినాదం లౌకికమైనది, అందరినీ ఏకం చేసేది. అందుకే నేతాజీ దీన్ని ఉపయోగించారని సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యానించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జై హింద్ను భారత సాయుధ దళాలు తమ అధికారిక వందనంగా స్వీకరించాయని శ్రీనాథే గుర్తు చేశారు. నేటికి ఈ నినాదం భారత సైన్యం, పారామిలిటరీ దళాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తి భావాన్ని నింపుతుందని పేర్కొన్న శ్రీనాథే, దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా జై హింద్ నినాదం మరింత ప్రాచుర్యం పొందేలా చేశారని వెల్లడించారు. మన చరిత్రలో వందే మాతరం నినాదానికి, గేయానికి చాలా ప్రాధాన్యత ఉంది. 1870లో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గేయాన్ని మొదట రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. 1905లో స్వదేశీ ఉద్యమ సమయంలో ఇది ప్రజల రాజకీయ, జాతీయవాద నినాదంగా మారింది. 1906-1910 మధ్య బ్రిటిష్ పాలకులు ఈ నినాదాన్ని పదే పదే నిషేధించారు. ఈ గేయాన్ని ఆలపించిన వారిని అరెస్టు చేశారు. స్వరాజ్యం కోసం నిరసనలు అయినా, స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాల్లోనైనా వందే మాతరం అనేది స్వాతంత్ర్య సమరయోధుల పెదవులపై ఎప్పుడూ వినిపించేది. భగత్ సింగ్, ఖుదీరాం బోస్ వంటి విప్లవకారులు తమ విచారణ ఉరితీసే సమయంలో కూడా వందే మాతరం నినాదాన్ని లేవనెత్తారు. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ వందే మాతరంను దేశ జాతీయ గేయంగా ప్రకటించింది. ఇప్పుడు ఆలోచించండి, ఈ నినాదాలతో ఎవరికి సమస్య ఉండవచ్చు అని సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యానించారు. అంతకుముందు డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల హ్యాండ్బుక్ను విడుదల చేసింది. పార్లమెంటు సభ గౌరవం కార్యకలాపాల తీవ్రత దృష్ట్యా థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీలు పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని గుర్తు చేసింది. అలాగే ఇటువంటి సూచనలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. 2005 నవంబర్లో యూపీఏ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఇలాంటి సర్క్యులర్ విడుదల చేసిందని గుర్తు చేసింది. ఏదేమైనా మొత్తంగా రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన సర్క్యులర్పై ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతోంది.
పార్లమెంట్ సభ గౌరవం కార్యకలాపాల తీవ్రత దృష్ట్యా థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీలు పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని గుర్తు చేసింది. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయితే కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన రాజ్యసభ సెక్రటేరియట్ ఇలాంటి సూచనలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదని స్పష్టం చేసింది.